మెయిన్ అసలు ట్రంప్ విజన్, ట్రంప్ చేసినటువంటి ఇలాంటి డెసిషన్స్ పైన మీరు ఏమంటారు సార్? అసలు ట్రంప్ ఈజ్ డూయింగ్ ఫర్ హిస్ కంట్రీ. మగా అని చెప్పేసి పెట్టాడు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. తన కంట్రీ కోసం చేస్తున్నాడు. తన కంట్రీ కోసం చాలా మందికి తెలియని విషయం సంధ్య, జస్ట్ షేరింగ్ విత్ యూ. మనం ఇక్కడ ఇండియాలో ఉన్నట్టు అక్కడ ఉండేటువంటి ఇండియన్స్ అట్లా ఉండరు. ద మూమెంట్ దే గో, దే స్టార్టెడ్ టెల్లింగ్ దట్ ఐ హేట్ ఇండియా. దే సే దట్ ఐ వోంట్ కమ్ టు ఇండియా. యూ put a hand on your heart and say how many children who left country USA లో వెనక్కి వస్తారు నమ్మకం చెప్పండి. దే హ్యావ్ ఎవర్షన్ అపాన్ ఇండియా. ఆ కంట్రీలో వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ స్టూడెంట్స్ కింద వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏం చెప్పారంటే ఓటీపీ ప్రోగ్రామ్స్ చేసుకోండి, మీరు ఓటీపీలో ఆల్రెడీ యూనివర్సిటీలో చేసుకోండి, యూనివర్సిటీ దాటి వెళ్ళకండి, హైవే ప్రోగ్రామ్. ఓటీపీ వస్తుందో రాదో నాకు తెలియదని బయట ఆడ్ వర్క్స్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈజ్ ఎగ్నెస్ట్ టు ద లా. అదొకటే కంట్రీ కాదు, $7కి $7కి $8కి వెళ్ళి పని చేస్తారు. ఆ పని చేసేది ఎవరు? ఆ కంట్రీలో ఉండేటువంటి అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళ కోసం ప్రొవైడ్ చేసినటువంటివి. వీళ్ళు వాళ్ళ కాంపిటేటర్ కింద కూర్చుంటారు. వీళ్ళు ఒక మోటల్కి వెళ్ళి కాంపిటేటర్గా కూర్చుంటారు, గ్యాస్ ఒక పెట్రోల్ బంక్లోకి వెళ్ళి నుంచి ఉంటారు, అండ్ బేకరీలోకి వెళ్ళి పని చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళ కాంపిటీషన్ వచ్చేసరికి ట్రంప్ కేమ్ ఫర్ దట్ కాల్. ట్రంప్ వచ్చినది నివాదమే అది. నేను ఇక్కడ ఉండేటువంటి అమెరికా వాళ్ళని పెంచుతాను అన్నాడు. పెంచడం అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్. అక్కడ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పెరగాలని కోరుకుంటారు, ఏ కంట్రీ అయినా కోరుకుంటారు, అట్లాగే తనకు కోరుకుంటున్నాడు. మనం డిపెండబిలిటీ అనేది తగ్గించుకోగలిగితే, వేరెవర్ ద కాల్, నీకు ఇన్నాళ్ళు సంపాదించావు, ఓకే గుడ్, కమ్ బ్యాక్ టు ఇండియా, రిటర్న్ బ్యాక్ టు ఇండియా. ఇక్కడ ఇండస్ట్రీలు ఎక్కడ పెట్టుబడులు పెట్టండి, ఇక్కడికి వచ్చి మీరు చేసే వ్యాపారాలు చేయండి, ఇక్కడ సామ్రాజ్యాలు ఎస్టాబ్లిష్ చేయండి, మన కంట్రీ డెవలప్ అవుతుంది. అమెరికాలో ఉండేటువంటి ట్రంప్ని అనుకుంటాం, లేకపోతే అమెరికాలో వాళ్ళు ఇంత కక్ష అని అనుకుంటాం, తప్పు. నాకు సంధ్య, నా దృష్టిలో అయితే సంధ్య ఇట్ ఈస్ రాంగ్. కమ్ బ్యాక్ టు ద కంట్రీ. కొన్నాళ్ళు పని ఉంటాను, 10 years ఉంటాను, 15 years, అండ్ కమ్ బ్యాక్ టు ఇండియా. కమ్ బ్యాక్ టు యువర్ మదర్ ల్యాండ్. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? సో ఇప్పుడు అలా లేరులేండి, యాక్చువల్గా అక్కడ సెటిల్ అయిపోయి జనరేషన్స్ వైజ్గా సెటిల్ అయిపోయిన వాళ్ళే ఉన్నారు అక్కడ. మనం వాళ్ళలో అక్కడ సెటిల్ అయిపోయి అక్కడికి వెళ్ళి ఎట్లా వెళ్ళాలి అనేది ఒకటి, తర్వాత ఎట్లా సెటిల్ అవ్వాలనేది ఒకటి, అట్లాగా ఉండి యాటిట్యూడ్లో ఉండి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐఎమ్ నాట్, వాళ్ళ వరకు ట్రంప్ ఈజ్ నాట్ ఈజీ పర్సన్ యాజ్ ఆఫ్ ప్రీవియస్ ప్రెసిడెంట్స్. ట్రంప్ ఈజ్ వెరీ సీరియస్ అపాన్ దెమ్. కాంపిటేటర్స్ మనం ఇండియాలోకి అనుకుందాం, పోనీ ఇండియా లెటర్స్ కమ్ టు ఇండియా, కొంచెం సంధ్య ఇక్కడ అనుకుందాం. ఒక నేపాల్ వాళ్ళు కొంతమంది వచ్చి పెద్ద ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేశారు, లేకపోతే ఇంకో పక్కన సింగపూర్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, థాయిలాండ్ వాళ్ళు వచ్చి ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేశారు. మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తామా? ఆంధ్ర తెలంగాణనే ఎంకరేజ్ చేయలేదు కదా. ఎందుకు చేయట్లేదు? దే ఆర్ ఫారినర్స్ టు అస్. వీ వాంట్ ఎంకరేజ్ టు దెమ్ టు దట్ ఎక్స్టెంట్. ఆల్రెడీ మాకు ఓవర్ పాపులేట్ అయిపోయింది, మీరు మళ్ళీ ఎందుకు? యూ బిలీవ్ యు ఆర్ నాట్, I have verified with the Goa tourism, they are telling that we are in losses. Why? Because Thailand free visa ఇచ్చేసారు, ఇక్కడ ఉండట్లేదు, అందరూ థాయిలాండ్ వెళ్ళిపోతున్నారు ఇదే అమౌంట్ తోటి. They are against to that. They are asking the government to take కొన్ని పాలసీస్ తీసుకోండి, పంపకండి, ఆ థాయిలాండ్ పంపకమని, టూరిజం ఆగిపోతుంది ఇక్కడ అని అడుగుతున్నారు. ఇదే సిచ్యుయేషన్ అమెరికాలో కూడా ఉంటుంది. అక్కడ ఉండే వాళ్ళకి జాబులు లాస్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉండే వాళ్ళు మేధావులందరూ కూడా వాళ్ళకి పేమెంట్, వాళ్ళు హైయెస్ట్ పేమెంట్ ఇస్తారు వాళ్ళకి. ఆ హైయెస్ట్ పేమెంట్ కాంపిటేటర్గా వీడు ఇక్కడి నుంచి మిగతా కంట్రీస్ వెళ్ళే వాళ్ళు తక్కువ చేస్తూ ఉంటారు. దానిని రివల్యూషన్కి వచ్చిన తర్వాత ట్రంప్ అనేవాడు పుట్టాడు. ఆటోమేటిక్గా ట్రంప్ పాలసీ విల్ బి ద మేక్ దేర్ కంట్రీ యాజ్ అ గ్రేట్ కంట్రీ. అందుకే చెప్పేశాడు తను, చాలా స్పెసిఫిక్గా చెప్పాడు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. వీళ్ళందరూ ఇండియాలోనో లేకపోతే ఇంకో కంట్రీస్లోనో రెవెన్యూ తెచ్చుకుంటున్నారు, కాదు ఇక్కడే పెట్టండి, మీరు ఇక్కడే తెచ్చుకోండి, ఏదైనా ఇక్కడే కంపెనీ పెట్టండి, ఇక్కడే ఎస్టాబ్లిష్ చేయండి అని అడుగుతున్నాడు. ఫర్ దట్ హీఈస్ ఎ ప్యాట్రియాట్ ఫర్ దట్ కంట్రీ. దేర్ ఇస్ నో రాంగ్ ఇన్ ఇట్. మన ఆలోచన వ్యవస్థ కొంచెం మారాలి ఫస్ట్. మనం కల్చర్కి అవలంబించుకోవాలి ఫస్ట్. అక్కడ ఉంటే బీ లైక్ ఎన్ అమెరికన్ ఎలోన్, అట్లా ఉంటే దేర్ ఈజ్ నో ప్రాబ్లం ఫర్ దోస్ పీపుల్. ఇప్పుడు స్టూడెంట్స్ ఓన్లీ స్టూడెంట్స్ అనుకుంటున్నాం, ఓటీపీ ప్రోగ్రాంలో చేయండి, వెయిట్ చేయండి, అక్కడే జాబ్ చేయండి, హాస్టల్లోనే ఉండండి, బయటికి ఉండకండి. హాస్టల్లో కాకుండా బయటకు ఉండి మేము బయట ఉంటామంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తామంటే నో. బీ ఇన్ హాస్టల్, డూ ద జాబ్స్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ బై దెమ్, డోంట్ ఫీల్ ఇన్సెక్యూర్, యూనివర్సిటీస్ ఆర్ గ్రేట్ దేర్. అది ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత బయట ఇమీడియట్గా జాబ్ జాయిన్ అయిపోవాలి.
డబ్బులు సంపాదించేసేయాలి. మన స్టూడెంట్స్ ఎవరైనా సరే నేను రిపీటెడ్గా ఈ క్వశ్చన్ అడుగుతాను సంధ్య, మన బీటెక్ చదువుతున్న వాళ్ళు ఎంతమంది పార్ట్ టైం చేస్తున్నారు ఇండియాలో చెప్పండి. అక్కడ బీటెక్ పార్ట్ టైం ఎందుకు నీకు? ఇక్కడ ఉన్న ఎంఎస్ స్టూడెంట్స్ ఎంతమంది చేస్తున్నారు చెప్పండి. వాటి కాల్ మాస్టర్ ఎంటెక్ చేసేవాళ్ళు ఎంతమంది చేస్తున్నారు? చేయరు. అక్కడికి వెళ్ళి చేసేయాలి. వీసాకి స్లాట్ తీసుకునేటప్పుడు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి తెలుసా సంధ్య? నువ్వు అమెరికాలో నీకు ఉండనాల్లో నువ్వు డబ్బు ఎట్లాగా తెచ్చుకుంటావు అని అడుగుతారు. నేను ఓటీపీ కాదండి, నేను ఏదో అక్కడ జాబ్ చేస్తానంటే విల్ బి రిజెక్టెడ్, విల్ నాట్ బి సెలెక్టెడ్. అమెరికా ఎన్నాళ్ళు ఉంటావు? చదివయ్యాక వచ్చేస్తానండి చెప్తాడు వాడు. అక్కడ నాకు చదివాక వచ్చేస్తానండి, ఐఎమ్ నాట్ హ్యావింగ్ ప్లాన్స్ టు స్టే దేర్ అంటాడు. స్టూడెంట్ని అడిగే క్వశ్చన్ ఆన్సర్ క్వైట్ ఎగ్నెస్ట్ అక్కడ క్వైట్ ఎగ్నెస్ట్, కరెక్ట్. మరి ఇది క్యాల్కులేషన్ కదా. అందుకని ఇవి కాస్త తగ్గించుకొని ఉండండి, సంపాదించండి. ఎవరు సంపాదించద్దని ఎవరు అంటలా. కాకపోతే ఏంటంటే ఆ కంట్రీకి ఉండే కల్చర్ని మీరు అవలంబించుకోండి. వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఇన్ వీసా అడిగేది నువ్వు కల్చర్ని ఎట్లా అడాప్ట్ చేసుకుంటావు అని అడుగుతారు. అక్కడ ఉండేటువంటి అమెరికన్ సిస్టమ్కి నువ్వు ఎట్లా అడాప్ట్ అవుతావు అని చెప్తారు. దానికి తగ్గట్టు వీడు ఆన్సర్ చెప్పాలి. వెన్ యూ ఆన్సర్ దట్, బీ లైక్ దట్, అట్లాగే ఉండటానికి ట్రై చేయండి. దానికి ఉండట్లేదు కాబట్టి అమెరికా ఈజ్, యూ బిలీవ్ ఆర్ నాట్, ఇచ్చినటువంటి సెన్సస్ ప్రకారం ఈ ఇమిగ్రేషన్స్ వాట్ వి కాల్ ద వీసాస్ లేకుండా ఎంటర్ అయిన వాళ్ళు లాస్ట్ 2024 నవంబర్ దగ్గర వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం ఇట్స్ కమింగ్ నియర్ టు 1 lakh అన్నాడు. అందరినీ ఫ్లైట్ ఎక్కించి పంపించేశారు. మరి అంతే, ఇంకో ఆప్షన్ లేదు తనకి. మనం పంపించాం ఎక్కడి నుంచి? మనం పాకిస్తాన్ పంపించాం లేదా? అంటే ఒక కంట్రీకి ఒక లా, ఒక కంట్రీకి ఒక లా కాదు. మనం వెళ్ళాల్సింది ప్రాపర్ ఎగ్జిట్కి వెళ్ళాలి. వెళ్ళిన వాళ్ళకి ఇబ్బంది ఎవరు పట్ల. నేను అగైన్ అవి చూసి నేను టెన్షన్ పడి చాలామందిని అడిగాను. స్టూడెంట్స్ అందరినీ అడుగుతూ ఉంటాను. నాకు వచ్చినటువంటి కౌన్సిలింగ్స్లో కానీ నాకు వచ్చినటువంటి ఇమిగ్రేషన్ స్టూడెంట్స్ని అడుగుతూ ఉంటాను. వాళ్ళు అంటే అంత ప్రాబ్లం ఏం లేదండి. దోస్ స్టూడెంట్స్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ క్రియేటెడ్ టు గో బ్యాక్. ఓకే ఓకే. అందుకే నాట్ ఫర్ ద స్టూడెంట్స్ హంబుల్గా వెళ్ళి చదువుకుందాము లేకపోతే ఉద్యోగం సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళకి ప్రాబ్లం ఎప్పుడు కాదు. ఎగ్జిస్టింగ్ వాళ్ళకి ఎప్పుడు లేదు ప్రాబ్లం. అండ్ మీరు